ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనల్ని దూరము చేసేవాడు కాదు. ఆయన ఎప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన తన కౌగిట్లో ఉంచుకునే ఉంటాడు. నువ్వు తప్పిపోతున్నా, నువ్వు ఎలాగున్నా, ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను మాత్రం విడిచిపెట్టడు. మనుషులు మనం వదిలిపెట్టేస్తామేమో, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టడు. అయితే మోషేని పిలుస్తున్నాడు పొద నడిమి నుండి. అప్పుడు మోషే అంటున్నాడు, ఈ పొద ఎలా కాలిపోలేదో నేను అటు ప్రక్క నుండి చూస్తాను అన్నప్పుడు మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. మోషే, నీవు నిలిచి ఉన్న ప్రదేశం పరిశుద్ధమైనది. దేవునికి పరిశుద్ధత అంటే చాలా ఇష్టం. ఎవరైతే పరిశుద్ధులుగా ఉండడానికి ఇష్టపడతారో, ఎవరైతే నిష్కలంకమైనటువంటి జీవితాన్ని, కల్ముషము లేని జీవితాన్ని జీవిస్తారో వారిని మాత్రమే దేవుడు పిలుస్తాడు. మీరు అనుకుంటున్నారు దేవుని సేవకులనే దేవుడు పిలుస్తాడని. లేదండి ప్రియమైన దేవుని బిడ్డరా, క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డను, క్రీస్తు రక్తములో కడగబడి పవిత్రపరచబడి దేవుని సన్నిధానములు ఎదుగుతున్న ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడతాడు. నీతో కూడా మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. ఎవరితోనైనా ఆయన రక్తములో కడగబడి పవిత్రపరచబడిన బిడ్డతో నీ సమస్యల్లో నుండి, నీ బలహీనతలో నుండి నీవు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఒకవేళ నీ అవసరత ఆయనకున్నప్పుడు నీతో ఖచ్చితంగా మాట్లాడి తీరుతాడు. ఆయన మాట్లాడగలిగినటువంటి దేవుడు. తగిన కాలములో, తగిన సమయములో మోషేతో మాట్లాడాడు, తగిన కాలములో సమూయేలుతో మాట్లాడాడు, తగిన కాలములో మరి అబ్రహాముతో మాట్లాడాడు. అలా చాలా మందితో మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఎప్పుడైనా దేవుని స్వరాన్ని మరి వారు మాట్లాడినట్లు, వారు వినినట్లు మనం విన్నామా? ఇంతమంది మనము దేవుని సన్నిధిలో ముందు కొనసాగుతున్నాం కదా, మనము దేవుని స్వరాన్ని విన్నామా? దేవుడి స్వరాన్ని ఎప్పుడైనా వినాలని ఆశపడ్డామా? ప్రార్థన చేయండి. ప్రభువా, నీ మెల్లనైన స్వరము, ఒకవేళ స్వరమే కాదు, కలల రూపంలో నీతో దేవుడు మాట్లాడచ్చు, దర్శన రూపంలో దేవునితో మాట్లాడచ్చు, వాక్య రూపంలో దేవునితో మాట్లాడచ్చు, లేదా మెల్లనైన స్వరముతో నీతో దేవుడు మాట్లాడి నిన్ను పిలవచ్చు. నీ ఆ పిలుపు వినగలిగినటువంటి స్థితిలో ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.